హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య తెలుగు అమ్మాయి. మీరు ఎలా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా అమ్మాయి నేనైతే ఇంట్లో దోశలు వేసాను ఫ్రెండ్స్. వద్దంట, నోరు బాగాలేదని బయట నుంచి తెచ్చుకుంటే పూరి అండ్ పూరి కర్రీ వేడిగా ఉన్నాయి. మీరేమనుకున్నా కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, జలుబు దగ్గు, ఒంట్లో బాగాలేదు. వెదర్ బాగాలేదు కదా బయట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయితే పూరి మా అమ్మాయి కోసం. నేనైతే ఇడ్లీ తెచ్చుకున్నా ఫ్రెండ్స్. దోశలు తిని నోరు ఎదవుతుంది. మా అమ్మాయి ఏమో కొంచెం హాట్ వాటర్ తీసుకొస్తుంది. తిని టిఫిన్ వాటర్ తాగుదాం, ఓకేనా? పూరి ఫేవరెట్ అనమాట. ఎలా ఉంది రిచ్? రోజు వండినా తినిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ ఫుడ్ తినద్దంటే ఉండదు, ఏం లేదు. పిల్లలు అంతే కదా. పూరి వేడి పూరి అండ్ పూరి కర్రీ. నేను వచ్చి ఇడ్లీ తింటున్నా ఫ్రెండ్స్. నోరు అస్సలు బాగా జలుబు చేసి. ఇడ్లీ చట్నీ. రండి ఫ్రెండ్స్, టిఫిన్ చేద్దాం. మీరేమనుకుని తిన్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బోల్. मुँह नहीं क्या, मुँह से बात कर. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య తెలుగు అమ్మాయి. ఇక్కడ వచ్చేసి కర్రీ చామంతి కర్రీ అయితే చేస్తున్నాం. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అయితే బాగా వేసేది. టమాటా అయితే వేసేసుకున్నాం. మీడియం సైజు 2-3 టమాటాలు అయితే వేసుకున్నాం. కుక్కర్లో అయితే చాలా విజిల్స్ అయితే వచ్చింది. తర్వాత మధ్యలో తర్వాత తోలు తీసేసి నేను వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకున్నాం. కారం 1 స్పూన్ వేసుకున్నాం. పల్లిపాకు వేసుకున్నాం. మగ్గనిద్దాం కలిపేసి. టమాటాలు అయితే బాగా మగ్గనిద్దాం. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఇంట్లో కుక్కర్ విజిల్ అయిన తర్వాత చామదుంపలు అయితే మనం వేసుకుందాం. వాటర్ వేసుకొని తీసేసి ఇంట్లో బాగా మగ్గనిద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, టమాటాలు అది బాగా మగ్గిపోయి కొంచెం వాటర్ అయితే వేసా, గరం మసాలా కూడా వేసా. చామదుంపలు కూడా బాగా ఉడికిపోయి తోలు తీసేసి ఇప్పుడే వేస్తాను. గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వాటర్ కూడా మనకు కావాల్సినంత చూసుకొని వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని నింపేస్తే అయిపోయింది. చామదుంపల కర్రీ ఈజ్ రెడీ. మీరు ఎంతమందికి చామదుంపల కర్రీ అయితే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి, అక్కడ. కొత్తిమీర అయితే వేస్తాం. వాటర్ మనకి తగ్గట్టు ఎక్కువ కావాలంటే లైట్గా కావాలనుకుంటే కొంచెం లైట్గా వేసుకోవాలి. అదే సరిపోతుంది. ఇవ్వండి, వేడి చామదుంపలు కర్రీ ఈజ్ రెడీ. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఎక్కువగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. చామదుంపల ఈజ్ రెడీ. మేమైతే ఇలా అనుకుంటాం ఫ్రెండ్స్. మీరైతే ఎలా అనుకుంటున్నా కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్,
టమాటా. నేనైతే చింతపండు అసలు వాడను, చాలా తక్కువ. ఇలా వేసుకుని మనం కుక్ చేసుకున్నా న్యాచురల్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. కొంచెం ఉప్పు తక్కువ చూసి వేసుకోండి, ఓకేనా? నాకైతే సరిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే లంచ్ చేస్తుంది. చామదుంపల కర్రీ పులుసు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నోరు బాగాలేనప్పుడు ఇలా మనం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చామదుంపల పులుసు కర్రీ ఈజ్ రెడీ, ఓకేనా? ఇవ్వండి ఒక చాకు లెక్క. కుక్కర్లో వేస్తే 2-3 విజిల్స్కి ఊరికే ఉడికిపోతాయి. తింటే చాలా మంచిది, మోకాళ్ళకి బోన్స్కి జిగురు పదార్థం కదా. అప్పుడప్పుడు ఇలా పిల్లలు కూడా పెడతా ఉండాలి. అన్ని కర్రీస్ అన్నీ తింటేనే కదా వాళ్ళకి విటమిన్స్ వచ్చేది. ఎలా ఉంది కర్రీ? బాగుందా? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమిజా మీ తెలుగమ్మ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదిగోండి ఒకటే వాన 2-3 డేస్ నుంచి ఆగకుండా పడతానే ఉంది. బట్టలు అయితే ఆగవు కదా. నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. నేనైతే దుప్పట్లు వేసి ఇప్పుడు దాకా ఆరిని ఇదిగోండి బట్టలు. ఇంట్లో కూడా అయిపోయినాయి, తోమేసా. టిఫిన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అసలు జలుబు చేసింది, ఇంట్లో అన్ని పడ్డాయంటే చూడండి. వాన వస్తే రోజు మార్చి రోజు ఉతికినా కూడా చూడండి ఎన్ని బట్టలు. నేనైతే దుప్పట్లు వేసి ఒకరోజు ఉతకాల అంతే. చూడండి అన్ని బట్టలే. వానకు ఆడట్లేదు, ఏం లేదు. విజయవాడ, గుంటూరు ఇంకా అన్ని ఊర్లలో ఊర్లే మునిగిపోతున్నాయి వానలు వచ్చేసి. ఇదిగోండి మా అమ్మ అయితే టిఫిన్ తేడానికి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇవ్వండి టిఫిన్ అయితే తీసుకుని వస్తుంది. హాయ్ బోల్, బాయ్. మూచ్.